ఈరోజు మా పిల్లలకు ఒక ఇంగ్లీషు స్టోరీ చెప్పబోతున్నాను. స్టోరీ పేరు వచ్చి ద లయన్ అండ్ ద మౌస్, సింహము మరియు ఎలుక. ఈ కథ మా పిల్లలకు చెప్పబోతున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే పూర్తిగా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. పిల్లలు ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ పేరు ద లయన్, చెప్పండి, అండ్ ద మౌస్, సింహము మరియు ఎలుక. సింహము మరియు ఎలుక. లయన్ అంటే సింహము, లయన్ అంటే మౌస్ అంటే ర్యాట్ అంటాం కదా, ర్యాట్ అని అంటాం, మౌస్ అంటాం. వినాలి పిల్లలు ఈరోజు. Once upon a time there lived a lion who ruled the forest. పిల్లలు, ఫారెస్ట్ అంటే ఏమి? అడవి. చూసారు అడవిని? అడవిలో చెట్లు ఉంటాయి, పట్లు ఉంటాయి, పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, కోతులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, సింహాలు, ఎలుకలు, తర్వాత పులులు, ఏనుగులు, జింకలు, తోడేళ్ళు, నక్కలు, ఆకులు, గద్దలు, గబ్బిలాలు, నెమళ్ళు ఎన్ని ఉంటాయి. పెద్ద పొదలు ఉంటాయి. పొదల్లో మనుషులు దూరేదానికి కూడా కాదు, అంతంత పెద్ద చెట్లు ఉంటాయి. పాములు బుస్సని పాములు పోతా ఉంటాయి అడవిలో. మనుషులు ఎక్కువగా ఎవరు ఉండరు. అడవిలో ఉండేది జంతువులు, పక్షులు, ఇవి మాత్రమే ఉంటాయి. అలాంటి అడవికి సింహము ఒక అడవిలో, అర్థమవుతాను, ఒక అడవిలో ఒక సింహము. ఆ ఫారెస్ట్ అంటే ఆ యొక్క అడవినంతా పరిపాలిస్తూ ఉండేదన్నమాట. నేనే అంటే రాజు. కింగ్ అంటే ఎవరు పిల్లలు? కింగ్ అంటే ఎవరు? రాజు. కింగ్ అంటే ఎవరు? అట్లా ఒక రాజులాగా ఈ యొక్క లైన్ పరిపాలిస్తూ ఉండేదన్నమాట. అర్థమైతా ఉందన్నా? సో one day after eating his meal, the lion fell asleep under a tree. అంటే ఏమి నానా? మీల్ అంటే భోజనం. మీల్ అంటే ఒకరోజు అన్నం తినింది. ఎవరు? లయన్. చూసారా లయన్ని? లయన్ అన్నం తినేసిన తర్వాత అదేం చేసిందంటే చెట్టు కింద మెల్లగా నిద్ర వెళ్ళిపోయింది అనమాట. బాగా దాని చెట్టు కింద పడుకునే కొందరికి బాగా నిద్ర వచ్చేసింది. ఎవరికి? వెరీ గుడ్, సింహం. ఏ లిటిల్ మౌస్ saw him and thought it would be fun to play on him. He began running up and down the sleeping lion. అంటే ఏం పిల్లలు? మౌస్ అంటే ఏమి? ఎలుక. లిటిల్ అంటే చిన్న. లిటిల్ అంటే చిన్న ఎలుక. ఏమి? ఒక కుడున్నాడు. ఎప్పుడైతే ఇది నిద్రలోకి జారుకుందో సింహము, అప్పుడు చిన్న ఎలుక. మీరు చూసారు కదా పిల్లలు, ఎలుకలు మన ఇంట్లో ఉన్నాయి, చెట్ల కింద ఉంటాయి, తర్వాత చెత్తల్లో ఉంటాయి, ఎలుకలు బొక్కలు పెట్టేసి ఉంటాయి, తర్వాత మన ఇంట్లో దూరి బీరువాళ్ళంతా గుడ్డలు కొట్టేస్తాయి. అలాగే మన ఇంట్లో ఏదన్నా ఆ కాయగూరలు పెట్టింటే వచ్చి వంట రూమ్లోకి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. చూసారు కదా బాయిల దగ్గర కూడా ఉంటాయి లేదా ఎలుకలు? అలాంటి ఎలుక ఈ సింహం పైన వచ్చి అట్లా ఇట్లా పైకి ఎగిరి పైకి పోయేది, కిందకు వచ్చేది, పైకి పోయేది, కిందకు వచ్చేది. దాని ఈపు మీద ఆడుకుంటా ఉంది. ఎవరు? ఎలుక. ఎవరు ఈపు పైన? సింహం వీపు పైన. అర్థమైందా పిల్లలు? చూడండి, అలాగే కూర్చొని చూడాలి. చూడమా వేదశ్రీ, సుష్మా, చూడండి. సింహము వీపు పైన ఎలుక ఆడుకుంటూ వెరీ గుడ్ ఆడుకుంటూ ఉంది.
The lion woke up. అర్థమైందా? Angry with a loud roar. అంటే ఏమి పిల్లలు? ఎప్పుడైతే సింహం ఈపు పైన ఎలుకొచ్చి ఆ సింహం బాగా నిద్రపోయేటప్పుడు ఎలుక వీపు మీద అట్లా ఇట్లా అట్లా పోయేది, ఇట్లా కింద దిగేది, ఇట్లా వచ్చేది, ఇట్లా తిరిగేది, ఇట్లా వచ్చేది. అప్పుడు వెంటనే దీని కోపం వచ్చేసింది. ఎవరికి? సింహానికి కోపం వచ్చేసి పెద్దగా గర్జన చేసింది. అది దాని కోపం ఎక్కువైపోయింది సింహానికి. ఎప్పుడైతే నా వీపు మీద అంత ధైర్యం ఉంటే ఎలుకొచ్చి నా వీపు మీద ఆడుకుంటుందా అని కోపం ఎక్కువైంది. గట్టిగా మన కోపం వస్తే మనం కూడా ఎట్లా అట్లా సింహం గట్టిగా గర్జించేసింది. అప్పుడు చూడండి ఎంత గట్టిగా అరుస్తోందో, ఎంత గట్టిగా సింహం అరుస్తోందో చూడండి. కనిపిస్తోందో పిల్లలు? కూర్చోదు. He grabbed the mouse with his paw. The mouse struggled but could not escape. అంటే ఏమి? పాంటే ఏమి? పంజా. పాంటే గ్రాబ్ అంటే పట్టుకోవడం. గ్రాబ్ అంటే వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే కోపం వచ్చేసి ఎలుక అట్లయితే తిరిగినప్పుడు గట్టిగా అరిచింది కదా, అరిచినప్పుడు ఏం చేసిందంటే గట్టిగా దాన్ని పట్టుకునేసింది. ఎవరిని? ఎలుకని. అర్థమైందా? అంటే పట్టుకునింది. రెండోసారి ఫస్ట్ పట్టుకునేదానికి పోతే అది తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది. ఎవరు? ఎలుక. ప్రయత్నం చేస్తే అప్పుడు అది పెద్దది కదా, సింహము పెద్ద జంతువు కదా, ఎలుక చాలా చిన్నది కదా. తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తూ కూడా పాపము తప్పించుకునేదానికి కాలేదు. ఎవరి వల్ల? ఎలుక వల్ల. వెరీ గుడ్. ఎవరి వల్ల మా సహనా? ఎవరి వల్ల? వెరీ గుడ్. అప్పుడు the mouse was very scared and requested the king to forgive him. He said someday the will repay the king for his ఎందుకు మాట్లాడుతున్నారు? జనరసిటీ అంటే ఏమి? ఎలుక చాలా భయపడిపోయింది. ఎప్పుడైతే సింహము మళ్ళా మాట్లాడు, సైలెంట్గా ఉండదు. భయపడిపోయింది ఎలుక. ఎవరు నన్ను తినేస్తుందో, ఇంత పెద్ద సింహము అని చాలా ఎలుక భయపడిపోయింది, కనకలాడిపోయింది. ఇంకో మనము దీని చేతిలో దీని నోటి ఆహారం వెళ్ళిపోతాము అని చాలా భయపడిపోయింది. ఎవరు? సుష్మా. పాపము ఏమి? సింహాన్ని అర్జించింది. నన్ను వదిలే, నేను చాలా చిన్నది, ప్లీజ్ దయచేసి నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నేను ముందు వచ్చి ఆడుకున్నాను, నేను చిన్నది కదా, నన్ను దయ చూపించవా ప్లీజ్ అని అడుక్కుంటాను. ఎవరు అడుక్కునింది? వెరీ గుడ్. సింహాన్ని అడుక్కునింది. ఏమే అప్పుడు లాస్ట్ ఫైనల్గా అడుక్కొని ఏమనుకుంది? ఈరోజు నన్ను వదిలేస్తే నేను పోయి బయట ఆడుకొని ఏదో ఆహారం తింటాను, ప్లీజ్ నన్ను వదిలేవా. ఈసారి నన్ను వదిలేస్తే ఎప్పుడైనా ఒకరోజు నేను నీ రుణం తీర్చుకుంటాను, నీకు కూడా నేను సహాయం చేస్తాను, ప్లీజ్ అడుక్కునిందంట. ఎవరిని? వెరీ గుడ్. The lion was amused by the idea of the mouse being able to help him and freed the mouse. అంటే అప్పుడు దీనికి వింతగా అనిపించింది. ఎవరికి? ఎప్పుడైతే ఎలక
నేను నీకు సహాయం చేస్తాను ఎప్పుడైనా. ఒక్కసారి నేను వదిలితే అప్పుడు సింహాన్ని కనిపించింది. నేనెంత పెద్ద సింహం, ఈ అడవికి నేను రాజుని. నా చెప్పు చేతుల్లో ఉండే అన్ని జంతువులు పక్షులు నేనే రాజుని. నాకు ఇంత పెద్ద జంతువు నేను ఈ అడవికి రాజుని. నేను చెప్పితే ఉండే జంతువులన్నీ పక్షులన్నీ వినాలి. నాకు దీంతేలకు నువ్వు సహాయం చేస్తావా? నువ్వు నాకు సహాయం ఏం సహాయం చేస్తావు నువ్వు నాకు అని వ్యంగ్యంగా ఆ ఎలకను చూసి చాలా తక్కువగా నువ్వు నాకు సహాయం చేస్తావా అయ్యో అని ఇది ఇచ్చేసింది. ఎవరు అర్థమైందా నేనా? అప్పుడు కూడా ఎలక పాపము ఇది అట్లా అంటూ ఉంటే భయానికి గోమున పాపము ఇట్లా లేదు ప్లీజ్ ఒకసారి వదిలేదండి, నేను బయట వెళ్ళిపోతాను ఎట్లన్నా, ఒకసారి నన్ను వదిలేయి, నేను నీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పిందంట. అప్పుడు few days later, hunters set a trap and పిల్లలు caught the lion in the net. అంటే ఏమి, కొద్ది రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్ళు చూశారు. సహనా, నానా, సమయ, వేటగాళ్ళు, సుష్మా, అడవిలోకి వేటగాళ్ళు అంటే ఎవరు? హంటర్స్ అంటారు. వాళ్ళు అడవిలోకి తుపాకులు ఎత్తుకొని వచ్చి జంతువులంతా, మాటలో ఉండే వాటినంతా ఫిష్ అని కాల్ చేస్తారు. ఆ జంతువుల్ని పక్షుల్ని ఎత్తుకోపోయి వేరే ఊర్లో అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారు. ఎవరు? వేటగాళ్ళు. అట్లా అడవిలోకి వచ్చినారంట. సహనా, అడవిలోకి ఒక వేటగాళ్ళు వచ్చినారంట. అప్పుడు జంతువులు పట్టుకోబోయేదానికి ఒక్కోసారి తుపాకీ తెస్తారు, ఒక్కోసారి పెద్ద పెద్ద వలలు. అర్థమవుతుందా? ఆ వలలు వేసేసింటారు, దాంట్లో కొన్ని గింజలు వేసింటారు. ఆ గింజలు వేసింటే జంతువులు పక్షులు వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తే ఆ వలలు తగులుకునేస్తాయి జంతువులు పక్షులు. అర్థమైందన్నా? జంతువులు పక్షులు ఏమమ్మా సుష్మా దాన్ని తగులుకునే. అప్పుడు ఏం చేసినారు, అడవిలోకి హంటర్స్ అంటే వేటగాళ్ళు కొంతమంది వచ్చారు. వచ్చిందే నాన్న వచ్చి ఏం చేశారంటే పిల్లలు ఒక వలనేసారు. వలనేసి అక్కడ కొన్ని గింజలు వేసినప్పుడు ఈ సింహం వచ్చి ఆ వలలో తగులుకునేసింది. అయ్యో పాపం. చూడండి, వేటగాళ్ళు ఇద్దరు ఆ సింహాన్ని చూడండి, చూడండి వేటగాళ్ళు వచ్చిండారా? ఇక్కడ ఇద్దరు వేటగాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఇది చూడండి, చూడమ్మా, అంత పెద్ద సింహం. ఆ వేటగాళ్ళు చూడండి. అప్పుడు ఆ పాపము వేటగాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే సింహం వచ్చి ఆ వలలో తగులుకుంటానే వేటగాళ్ళు అలాగొద్దని సింహాన్ని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? పాపం. ద లయన్ రోడ్ లౌడ్లీ అండ్ ట్రై టు ఎస్కేప్. అంటే లౌడ్లీ అంటే గట్టిగా వచ్చింది, వెళ్ళిపోదాము, ఈ వలలో నుంచి తప్పించుకొని బయట వెళ్ళిపోదాము, ఈ వేటగాళ్ళకి మనము దొరకకూడదు అని చెప్పి అనుకుంది. అరిస్తే కూడా కాలేదు. దాంట్లో నుంచి బయట వచ్చే అవుతుందన్నా ఒకసారి వలేసి గట్టిగా పట్టేస్తే ఏం సుష్మా, వలేసి గట్టిగా లైన్ పట్టేస్తే మళ్ళీ పోయేదానికి అవుతుందా? కాదు, గట్టిగా వచ్చింది. తప్పించుకుందామని అది బయటపోయింది. చూస్తే కూడా దానివల్ల కాలేదన్నమాట. ఎవరి వల్ల కాలేదు? All the animals including the mouse or the road. అంటే ఏమి పిల్లలు? హార్ట్ అంటే ఏమి? వినటం. ఎప్పుడైతే ఇది అరిసి అరుపులు, ఎవరు? సింహము. దాన్ని వలలో వేసి బంధించి వేటగాళ్ళు ఎత్తుకునేటప్పుడు గట్టిగా వచ్చింది. పాపం తప్పించుకుందామని చూసింది. ఎవరు? సింహము. కానీ అది తప్పించుకునేకైందా? అప్పుడు అడవిలో ఉండే జంతువులన్నీ ఏమేమి ఉంటాయి అడవిలో? జిరాఫీలు, ఏనుగులు, పులులు, జింకలు, తర్వాత వచ్చి నీటి గుర్రాలు,
తర్వాత వచ్చి ఇంకా పక్షులు కూడా ఉంటాయి కదా, నక్కలు, తోడేళ్ళు, గుర్రాలు, బాట్లు ఇన్ని ఉంటాయో అడవిలో అన్నీ ఇంటా ఉన్నాయంట. పాములు కూడా అన్నీ ఇంటా ఉన్నాయంట. ఈ సింహం వచ్చే అరుపులు ఇంటా ఉన్నాయంట. ఎవరు ఉండే జంతువులు, అడవిలో ఉండే జంతువులు, పక్షులు అన్నీ సింహం ఏమో అట్లా అరుస్తుందే, ఏం ఆపద వచ్చిందో సింహానికి అని ఉండే జంతువులన్నీ కూడా బాగా ఇంటా ఉన్నాయంట. పాపం ఇక్కడ అన్నీ ఇంటా ఉన్నాయంట. కూర్చో. తర్వాత వచ్చి అవి వింటా ఉన్నాయంట. వింటా అంటే అప్పుడు మౌస్ climbed up the trap and used his sharp teeth to bite at the rope and freed the lion from the trap. అంటే ఏమి పిల్లలు వినాలి, చూడండి. అప్పుడు జంతువులంతా ఎప్పుడైతే సింహము అరుస్తా ఉంది, ఏమని గట్టిగా నన్ను అంటే ఇంక వల వేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు వేటగాళ్ళు, అంటే నన్ను కాపాడమని అర్థము. అన్ని జంతువులు ఉన్నాయి. అప్పుడు ఎలకకి సహాయం, ఎలక ఒక రోజు గుర్తుందా మీకు పిల్లలు? గుర్తుందా లేదా? ఎలక సింహం మీద ఆడుకుంటే సింహము దాన్ని నోట్లో పట్టుకున్నప్పుడు అది నన్ను వదిలే, నువ్వేం చేయొద్దు, నేను ఎప్పుడైనా నీకు సహాయం చేస్తామని చెప్పింది కదా ఒకప్పుడు ఎలక. ఈరోజు సింహం ఎంత పెద్ద జంతువుది, రాజది, అడవికి రారాజది. ఆ సింహం అంటే ఉండే పక్షులు, జంతువులు అన్నీ భయపడతాయి. అలాంటి సింహం ఈరోజు వేటగాళ్ళ ఉచ్చులో పడి ఇది ఉంటుంది కదా వల, దాన్ని తగులుకునే. అప్పుడు ఆ రోజు ఎలకకు చేసిన సహాయము ఉండే జంతువులంతా ఈ అరుపులు వినేసి ఎలకకు చెప్పినాయి, నువ్వు పోయి ఆ వలని నోట్తో, తెలుసు కదా దాని పండ్లు చాలా పదునుగా ఉంటాయి ఎలక్కి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎలక్కి పండ్లు చాలా పదునుగా ఉంటాయి. వైర్లు ఇచ్చినా కొరికేస్తుంది, దువ్వెళ్ళు కొరికేస్తుంది, మన ఇంట్లో బుట్టలు కొరికేస్తుంది, బెడ్షీట్లు కొరికేస్తుంది. అర్థమైతే ఉందా? మన ఇంట్లో ఏ వస్తువులు, బ్యాగులు కొరికేస్తుంది, సంచులు కొరికేస్తుంది. ఎలక అంత పొదురుగా ఉంటాయి దాని పండ్లు, ఇంతే ఉంటాయి, వైర్లు కూడా కొరికేస్తుంది. అప్పుడు పిల్లలు ఎలుక వచ్చి దగ్గరికి సింహము వలలో చుట్టుకునింది కదా, మెల్లిగా ఆ వల పైకి వచ్చి మెల్లిగా పండుతో కొరుకుంటా వచ్చేస్తుంది అనమాట. ఎవరు పిల్లలు? ఎవరు నానా? ఎలుక కదా. వెరీ గుడ్. లైన్ అండ్ మౌస్ బికేమ్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. పిల్లలు కాదు అంత. అప్పుడు ఎలక ఎప్పుడైతే వచ్చి కొరికిందో ఆ వలని, అందులో నుంచి ఈ సింహము బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి తప్పించుకొని పక్కకు వచ్చేసి ఆ రోజు నుంచి ఎలుక, సింహము రెండు ఫ్రెండ్షిప్ అంటే స్నేహభావంతో చాలా రెండు స్నేహితులుగా కలిసిమెలిసి, అర్థమైతే పిల్లలు ఎప్పటికీ జీవితంలో ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటామని చెప్పి అవి రెండు హ్యాపీగా ఉన్నాయంట. అర్థమైందా? ఇందులో మోరల్, కైండ్ డీడ్స్ ఆల్వేస్ గెట్ రివార్డెడ్. అంటే ఏమి? కైండ్ డీడ్స్ అంటే ఏమి? ఉండండి దయతో చేసిన పనులకు ఎప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. అర్థమైందా పిల్లలు? మోరల్ అంటే ఏమన్నా హోత్రిక? నీతి. మోరల్ అంటే సుష్మా? మోరల్ అంటే నీతి. మనము ఎవరికైనా జాలితో, దయతో మనము చేసినటువంటి దానికి వెంటనే ప్రతిఫలం మనం అడగకూడదు. ఈరోజు మనకు అవసరం పడవచ్చు, ఇంకొక రోజు ఇంకొకరికి అవసరం పడవచ్చు. ఈరోజు మనకు ఆపద రావచ్చు, ఇంకొక రోజు ఇంకొకరికి ఆపద రావచ్చు. అర్థమైతే ఉందా? ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. అది ఇందులో ఉన్నటువంటి నీతి. మీరు అలాగే ఉంటారా పిల్లలు? ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలు ఇప్పటి నుంచి కూడా మీరు ఎవరికైనా చాక్లెట్ అడిగినా ఇవ్వాలి. మీకు ఆపదలు ఎవరైనా మీరు బయట వెళ్ళేటప్పుడు పుట్టి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమే ఇదన్నప్పుడు మీరు సహాయం చేయాలి. కైండ్ డీడ్స్ అంటే ఏమి? ఉండండి
దయతో చేసిన పనులకు ఎప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు. అర్థమైందా పిల్లలు? మోడల్ అంటే ఏమన్నా హోత్రిక? నీతి. మోరల్ అంటే సుష్మా? మోరల్ అంటే నీతి. మనము ఎవరికైనా జాలితో దయతో మనము చేసినటువంటి దానికి వెంటనే ప్రతిఫలం మనం అడగకూడదు. ఈరోజు మనకు అవసరం పడవచ్చు, ఇంకొక రోజు ఇంకొక అవసరం పడవచ్చు. ఈరోజు మనకు ఆపద రావచ్చు, ఇంకొక రోజు ఇంకొక ఆపద రావచ్చు. అర్థమైతే ఉందా? ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. అది ఇందులో ఉన్నటువంటి నీతి. మీరు అలాగే ఉంటారా పిల్లలు? ఎక్కడైనా ఎప్పుడైనా పిల్లలు ఇప్పటి నుంచి కూడా మీరు ఎవరికైనా చాక్లెట్ అడిగినా ఇవ్వాలి. మీకు ఆపదలు ఎవరైనా మీరు బయట వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమే ఇదన్నప్పుడు మీరు సహాయం చేయాలి. అర్థమైందా? మనకి జాలి అనేది ఉండాలి, దయ అనేది ఉండాలి. ఓకేనా పిల్లలు? అవునా కాదా?